ఆయనే గనక లేకపోతే మనం చదువుకునే వాళ్ళం కాదు. ఉదాహరణకి మన గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే ఒక వార్డు మెంబర్ కావాలన్నా అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు, ఒక సర్పంచ్ కావాలన్నా అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. అదే విధంగా ఏది తీసుకున్నా సరే మీ ప్రపంచంలో మరి మనందరం స్వేచ్ఛగా జీవించాలంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. మరి ఇంతకు నేను ఇక్కడికి రాగానే జై భీమ్ అన్నా. జై భీమ్ అంటే అర్థం ఏంటిది? అది ఒక మాలమాదిగోలు మాత్రమే చెప్పుకుంటారు, అది ఒక కొటేషన్ అనుకుంటారు కొంతమంది. ఉదాహరణకి తెలంగాణ ఉంది, జై తెలంగాణ, ఇక తెలంగాణ పార్టీ అయిపోయాయి. జై కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ పార్టీ అయిపోయాయి. జై సిపిఎం కమ్యూనిస్ట్ అన్న సిపిఎం కూడా పార్టీ అయిపోయాయి. మరి ఇప్పుడు మనం జై భీమ్ అనుకుంటాం. అరే ఈ జై భీమేంద్ర నాయన కొత్తగా ఉంది, ఈ 2-3 ఏళ్ళ నుంచి అంతకు నా చిన్నప్పటి నుంచి లేదు. మా నాయన ఉండు, మా నాయనకు తెలియదు, మా తాతకు తెలియదు, ఇప్పుడు ఏమున్నా నాకు తెలియదు. ఇప్పుడు వచ్చేసరికి జై భీమ్ అంటారు. జై భీమ్ అంటే ఏంటి అంటే పార్టీ